నీ గీతము నాత్మలో నీ గీతము పరవళ్ళుగా ప్రవహించెను పరవళ్ళుగా ప్రవహించెను యేసయ్యా నీ ప్రేమ మాటలను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన మంజులవాణి గారికి వందనాలు. రండి దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం చదవాలి. ఇందులో 8 వచనాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలు వాణిశ్రీ టీచర్ గారు యలమంచల నుంచి చదువుతారు. తర్వాత 3, 4 వచనాలు గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు చదువుతారు. తర్వాత 5, 6 వచనాలు అబ్రహాం లింకన్ గారు చదువుతారు. 7వ వచనము సుదర్శన్ గారు చదువుతారు. 8వ వచనము మంజులావాణి గారు చదివి ముగిస్తారు. 15వ అధ్యాయం ప్రకటన 15వ అధ్యాయం చదువుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాము. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గల వారై ఆ స్ఫటికపు సముద్రమునద్ద నిలిచి ఉండుట చూచితిని. ఆమేన్ ఆమేన్. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడిన కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పచ్చు. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నాడు. ఆమేన్ ఆమేన్. అటు తరువాత నేను చూడగా సాక్షాత్తు గుడార సంపన్నమైన ఆలయము మొదలు తెరవబడెను. ఎరుపెరుగులు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని కొమ్ముల మీద బంగారు దట్టీలు పట్టుకొని వారి ఆ ఆలయంలో నుండి వెలుపలకు వచ్చింది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి యొగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలక పోయెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. మరి ఈరోజు ఆదివారము పునరుద్ధాన దినము. మనం క్రమముగా కీర్తనలు కూడా చదువుతూ వస్తున్నాము. కీర్తనల భాగం చదువుదామండి. ఇప్పుడు ఇమానుయేల్ పాస్టర్ గారు మీరు చదువుతారండి. ఒక 8 వచనాలు ఇస్తే. పాస్టర్ ఇమానుయేల్ గారు వందనాలండి.
అమ్మగారు వందనాలు. చదవగలుగుతారు? ఐటెం చదవడానికి వీలవుతుందా అండి మీకు? చదువుతాను. సరే. ఈరోజు మరి కీర్తనలు 119వ కీర్తనలో 113వ వచనం నుండి మరి 136వ వచనం వరకు చదువుకుందాము. మొదటిగా అబ్రహాం లింకన్ గారు 113వ వచనం నుంచి 120వ వచనం వరకు చదువుతారు, 8 వచనాలు. తర్వాత సుదర్శన్ గారు 121 నుండి 128 వచనాలు చదువుతారు. చివరిగా ఇమ్మాన్యుయల్ పాస్టర్ గారు 129 నుండి 136 వచనాల వరకు చదివి ముగిస్తారు. అందరికి మరోసారి వందనాలమ్మా. వందనాలు. కీర్తనలు 110వ అధ్యాయము 113వ. విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. దుష్క్రియలు చేయవారులారా, నా యుద్ధ నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందుకు ఎందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదవు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టువలే లయపరచుదవు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులను నేను భయపడుచున్నాను. ఆమేన్, 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 ఆమేన్. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపకెందురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కనులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఇమానుయేల్ పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకొక సుదర్శన్ గారు మీరు ఒక వాక్యం వదిలేశారు. అబద్ధ మార్గములని నాకు అసహ్యములు. అమ్మగారు 129 నుండి 134 వరకు అండి. 36 వరకు. 36 వరకు. ఓకే. దేవుని నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. 129. నీ శాసనములో ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివిని కలిగించును. నీ ఆజ్ఞలందైన అధిక వాంఛన చేత నేను నోరు తెరిచి యోగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నీ తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నీ ఏ పాపము నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశము నేను అనుసరించున్నట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము.
నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నవి. దేవునికి స్తోత్రం. ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చదవబడినటువంటి కీర్తనల భాగం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్ ఆమెన్. చదివినందరికీ దేవుని నామంలో వందనాలండి. మరి ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైను. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మరి ఈ రోజు కూడా మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాగ్దానములు నేటికి మన జీవితంలో ఫలింపజేసి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్.